కొన్ని బోట్స్ ఉండేవి. ఆ బోట్స్ అన్ని కొన్ని కారణాల వల్ల అవన్నీ కూడా మరి రిపేర్లో ఉండడం వల్ల దాదాపు 27 స్టేషన్స్లో 18 బోట్లు ఈ కోస్టల్ మెరైన్కి సంబంధించినటువంటి బోట్లు ఉండే. ఆ బోట్లన్నీ కూడా రిపేర్ రావడం, దానివల్ల అవన్నీ కూడా ఆగిపోవడం, దీన్ని మానిటర్ చేయడానికి సరైనటువంటి టాస్క్ ఫోర్స్ లేదు. మరి గతంలో వచ్చినటువంటి సందర్భంలో ఒక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయాలి. అటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ నుంచి, ఫారెస్ట్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ట్రయల్గా బోట్ కూడా తయారు చేసి పంపించడం కూడా జరిగింది. అది కూడా గస్తీ తిరుగుతూ ఉన్నారు. అలాగే మరొక 2 బోట్లు కూడా తయారు చేసి, ఎందుకంటే బాగానే కంట్రోల్ అవుతుంది, దాంట్లో డ్రోన్స్ పెట్టారు, అత్యాధునిక టెక్నాలజీతో అక్కడ బైనాక్లర్స్తో చూస్తూ ఉన్నారు, ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. మిగతా 2 బోట్లు కూడా పెట్టి, ఎందుకంటే ఏప్రిల్ 15th వరకు ఫిషింగ్ జరుగుతుంది, తర్వాత బ్యాన్ పీరియడ్ వస్తుంది. కాబట్టి 15th లోపు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ తమిళనాడు బోర్డు రాకుండా ఆపడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ బోట్లన్నింటినీ కూడా, ఈ 18 బోట్లు రిపేర్ చేయటమా లేకపోతే కొత్త బోట్లు తీసుకోవడం ముఖ్యమంత్రి గారితో మేము ఒక నివేదిక తయారు చేసుకుని వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు మళ్ళీ జూన్ 15 నుంచి బోట్లు మళ్ళీ ఫిషింగ్ వెళ్తాయి. కాబట్టి అప్పటికి పూర్తి స్థాయిలో ఈ బోట్లన్నీ కూడా రెడీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.